ఎక్కడో చదివి కాదు, నేర్చుకుంటాను, విని చదివి రాసుకుంటాను, రాసేసుకుని చదివేసుకుని వాటిని ప్రార్థనా గదిలో ఉంచుతాను, ప్రార్థించుకుంటాను, ప్రార్థించుకుని వచ్చి నిలబడతాను, దేవుడు మాట్లాడాలని ఎంతో ఆశపడతాను. ఆ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఈరోజు మనము లేవియ కాండం గురించి నేర్చుకోబోతున్నాం. అవ్వదు, మనకి ఏ పుస్తకము అవ్వదు, కానీ అయిపోయేలాగా వారానికి ఒక పుస్తకం అయిపోతే ఏదో కొన్ని సంగతులన్నా మీకు నేర్పించవచ్చు ఏవండి అని నేను ప్రయాసపడతా ఉన్నాను. కాబట్టి దేవుడు మనందరితో కూడా మాట్లాడునుగాక. ఆదికాండం గురించి మనం విన్నాం. ఆదికాండం అనే పుస్తకం చదవడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు భలే అద్భుతాలు, భలే ఆశ్చర్యకార్యాలు, భలే ఉంటుంది చదివే కొద్దీ. మొదట్లో సృష్టి గురించి, దేవుడు సృష్టిని ఎలా చేశాడో, సృష్టి క్రమమేంటో, మానవుల పుట్టుకేంటో, భార్యాభర్తలుగా చేయబడడం ఏంటో అన్నీ విపులంగా ఉన్నాయి. ఆ తరువాత ఏం జరిగిందో, ఆ తర్వాత చెడిపోయిన ప్రజల్లో నుంచి ఒక వ్యక్తిని దేవుడు ఎలా లేపుకున్నాడో, ఆ వ్యక్తి ద్వారా, అబ్రహాము ద్వారా యాకోబు ద్వారా యోసేపు, ఎలాగా అబ్రహాము కంటే ముందుగా నోవహు, ఈ చరిత్ర అంతా కూడా చాలా అందంగా, చాలా చూడముచ్చటగా, చదవ బుద్ధి వేసే విధంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ ఆదికాండములో 4 వ్యక్తులు ప్రధానం. ఫస్ట్ నోవహు ఎవరిని చూపిస్తున్నారంటే పరిశుద్ధత, నీతి చూపిస్తున్నారు. ఆ తర్వాత ఎవరిని చూపిస్తుందంటే అబ్రహాము ఎవరిని చూపిస్తుందంటే విశ్వాసము, నమ్మకము. మూడవదిగా యాకోబు ఎవరిని చూపిస్తున్నారు అనంటే పట్టుదల, ధైర్యం, తెగింపు. దేనికి పట్టుదల, దేనికి తెగింపు అంటే ప్రార్థించడం కోసం, పోరాటం కోసం, దేవుని కోసం నిలబడడం కోసం ఆ తెగింపు, ఆ పట్టుదల, ధైర్యాన్ని యాకోబు గారు చూపించారు. ఏమండి, చివరికి 4వది ఏసేపు ఎవరిని చూపిస్తున్నారంటే ప్రేమ. ఏసేపు ఎవరిని చూపిస్తున్నారంటే క్షమాపణ. ఏసేపు ఎవరిని చూపిస్తున్నారంటే ఐక్యత. అంతే, అయిపోయింది ఆదికాండం. పరిశుద్ధత, విశ్వాసము, పట్టుదల, ప్రేమ. పరిశుద్ధత ఉంటే విశ్వాసము, పరిశుద్ధత విశ్వాసము ఉంటే పట్టుదల, పరిశుద్ధత, నమ్మకము, విశ్వాసము, పట్టుదల ఉంటే ప్రేమ, క్షమాపణ, ఐక్యత వస్తాయి. ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అన్నమాట. అది ఆదికాండము. దేవునికి స్తోత్రం. అయిపోయింది ఆదికాండం. రెండవది నిర్గమకాండం. నిర్గమము అంటే విడిపించుట అనే అర్థం వస్తుంది. ఏంటి విడిపించుట? దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి ఇశ్రాయేలీయులు
ఐగుప్తు దేశంలోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు ఏంటో మనందరికి తెలుసు, చెప్పేశాను. వారు వెళ్ళడం హ్యాపీగా సాగింది, కానీ రావడం మాత్రం వారి వల్ల అవ్వట్ల. ఆ దేశంలో వారికి చాలా బాధలు కలిగాయి, చాలా దుఃఖము, చాలా నిట్టూర్పు, చాలా వ్యయ ప్రయాసలు. 430 సంవత్సరాలు కఠిన బానిసత్వం, చాలా కఠినమైన బానిసత్వం. ఒక్క మాట చెప్తాను, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, సంసారాలు చేయకూడదు, పిల్లల్ని కనకూడదంటే ఆ రాజు ఎంత టఫ్, ఎంత కఠినమైన ఆజ్ఞలు జారీ చేశాడో చూడండి. పురుషులందరినీ ఒక పాళెంలో పెట్టేవాడు, స్త్రీలందరినీ కూడా ఒక పాళెంలో. అది వాళ్ళు ఇటు రావాలన్నా వీళ్ళు ఇటు వెళ్ళాలన్నా, పాకిస్తాన్కి ఇండియాకి బోర్డరు ఎలాగో అలాగా. ఒక్క మాటలో చెప్పానంతే. ఇక కలయికలు లేవు, పెళ్ళిళ్ళు లేవు, పిల్లలు కనడాలు లేవు, ఇల్లు కట్టుకోవడం లేదు, ఒక మంచం కొనుక్కోవడం లేదు, పరుపు తెచ్చుకోవడానికి లేదు. అంటే పరుపులు మంచాలు అప్పుడు లేవులేండి. అప్పుడెవరికి వెన్ను నొప్పులు ఉన్నాయి, అప్పుడెవరికి కాళ్ళు నొప్పులు ఉన్నాయి. ఎంత దూరమైనా సరే 1000 కిలోమీటర్లైనా 500 కిలోమీటర్లైనా నడిచి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు 100 మీటర్లు కింద గవిడి నుంచి ఇక్కడికి 100 మీటర్లు. ఆ 100 మీటర్లు ఎలా వస్తున్నారో యాక్షన్ చేసి చూపించేద్దామని అనుకుంటున్నాను, కానీ ఏమండి నా ఆత్మ చూపించనివ్వట్లేదు. 2 ఆత్మలు ఉంటాయి, ఒకటి దేవుని ఆత్మ, ఒకటి ప్రశాంత్ గడి ఆత్మ. ఈ రెండిట్లకి పోరాటం అన్నమాట. చూపించంటే ఒక ఆత్మ ఏమో చూపించొద్దు అంటది. ఒక్కొక్కసారి ఎవరి బలం ఎక్కువైతే అప్పుడు అవి జరుగుతూ ఉంటాయి. దేవుని ఆత్మ బలం ఎక్కువైంది అనుకో, చూపిస్తాం. 100 మీటర్లు ఎంత భారంగానో, అంటే నేను తప్పు పట్టడం లేదు, మన ఆరోగ్యాలు అలా అయిపోయాయి, పరిస్థితులు అలా అయిపోయాయి, తిండి అలా అయిపోయింది. ఆ రోజుల్లో ఎంత దూరమైన నడక, పరుగులు, గుంపులుగా సాగి వెళ్ళేవారు. అంతెందుకు, మా నాన్నగారు కూడా చాలాసార్లు చెప్పారు. మా నాన్నగారు కూడా భీమవరం దగ్గర కుముదవల్లి మా ఊరు, అక్కడ నుంచి మా ఇంటికి 24 కిలోమీటర్లు. రే పెద్ద చిన్ని, నన్ను పెద్ద చిన్ని అనేవారు. రే పెద్ద చిన్ని, నేను శనివారం సాయంకాలం 6 గంటలకు బయలుదేరేవాడిని పాలకొల్లో. మా అమ్మ నాన్న కుముదువల్లో ఉంటారు, వాళ్ళు చూస్తాకి ప్రతి శనివారం సాయంకాలం వెళ్ళేవాడిని. కుముదువల్లో ఉంటారు. స్కూల్ నుంచి వచ్చి ఇంటికి వచ్చేసరికి అన్నీ సిద్ధం చేసుకునేసరికి 6 అయ్యేదంట. 6ంటికి మొదలు పెడితే 10ంటికి భీమవరం నడిచి వచ్చేసేవారంట కుముదువల్లి. ప్రతి శనివారం అలా వచ్చేవారంట మా నాన్నగారు వాళ్ళ అమ్మని నాన్నే చూడటానికి. ప్రతి శనివారం, సోమవారం నుంచి శనివారం వరకు స్కూలు హెడ్ మాస్టర్. శనివారం సాయంకాలం ఆ వారములో ఆ స్కూల్కి మాస్టర్కి ఇచ్చిన కొన్ని గుమ్మడికాయలు, కొన్ని ఆనపకాయలు, కొన్ని దోసకాయలు అన్నీ ఇచ్చేవారు, నిమ్మకాయలు అన్నీ ఇచ్చేవారంట. ఆ వారంలో మేము ఇంట్లో వాడుకోగా కొన్ని అమ్మోళ్ళకని దాచి అవన్నీ అట్టుకుని, ఇంకా కొంచెం బియ్యము ఇంకా కొంచెం పట్టుకుని 2 సంచులు అట్టుకుని నడుచుకుంటూ వచ్చేసేవారంట. 4 గంటల్లో 24 కిలోమీటర్లు నడుచుకుని వచ్చేసేవారంట. వచ్చేసి శనివారం రాత్రి అక్కడ ఉండి ఆదివారం తెల్లవారుజామున 3ంటికి బయలుదేరి మళ్ళీ 7-7:30 కల్లా పాలకొల్లు వచ్చేసేవారు. పాలకొల్లో మా చర్చి అక్కడ 10ంటికి 7-7:30, 8 కల్లా నేను వచ్చేసేవాడిరా. అలా నడిచి వెళ్ళేవాడిని. ఇప్పుడు నీకు సైకిల్ కొన్నా సరే నువ్వు వెళ్తలేదు,
అని అప్పుడప్పుడు చెప్పేవారు అన్నమాట. సైకిల్ ఇచ్చి బజార్లోకి వెళ్ళి ఏదైనా తెమ్మంటే నేను మాటినేవాడిని కాదనమాట. అప్పుడు చెప్పేవారు. దేవునికి స్తోత్రం. అలా చాలా కాలం అయిన తర్వాత సైకిల్ కొనుక్కున్నారంట, సెకండ్ హ్యాండ్ సైకిల్. మా నాన్నగారు సైకిల్ కొనుక్కున్నప్పుడు 4 రూపాయలంట సైకిల్. మా నాన్నగారు 94 సంవత్సరాలు బతికారు. ఇంకో 3 రోజుల్లో 94 వెళ్ళిపోయి 95లోకి వస్తారనగా ప్రభు పిలుపునందుకుని దేవుని ఇంటికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. అంత మంచి దీర్ఘాయుష్ ఆయనకి దేవుడిచ్చారు. సరే, అక్కడి నుంచి వచ్చేయండి. మా నాన్న గురించి, ఆ సైకిల్ గురించి, ఆ నడక గురించి, ఆనపకాయల గురించి చెప్తే మాత్రం ఎంత బాగా గుర్తెట్టుకుంటారో మీరు. మా బాబాయ్ గారిని ఎప్పుడు అడిగినా సరే మా నాన్నగారు ఎంతసేపట్లో నడిచేవారంటే చెప్పగలరు ఆయన. అంతకుముందు చెప్పిన మాటలు చెప్పమంటే మాత్రం షుగర్ అండి నాకు, బీపీ అండి నాకు. మరి షుగరు బీపీ ఉన్నప్పుడు అది గుర్తు లేనప్పుడు ఇది గుర్తుండకూడదు కదా. ఫీల్ అవుతున్నారేంటి? ఓకే, దేవునికి స్తోత్రం. రైట్, వినండి. కఠిన బానిసత్వం అనుభవిస్తున్నారు ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు. దేవునికి పడి ఏడ్చారు, కన్నీళ్ళు విడిచారు. తప్పు అయిపోయింది నాయన, చాలా పొరపాటు చేశామయ్యా, అద్భుతమైన దేశాన్ని, అద్భుతమైన రాజ్యాన్ని వదులుకుని ఇక్కడికి వచ్చామయ్యా, ఇన్ని తెప్పలు పడుతున్నామయ్యా, దయచూపునాయనా, కృపచూపునాయనా అని వేడుకొన్నారు, కన్నీళ్లు విడిచారు, బ్రతిమలాడుకున్నారు, నిట్టూర్పులు విడిచారంట. నిట్టూర్పు అంటే ఏంటో తెలుసా? ఏడ్చి 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 ఇక ఏడుపు రాకపోతే వస్తుంది కదండి ఆ కోత. అది చెప్పడానికి అది అవ్వదు. ఏడుపు రాదు. ఇంకా నెల రోజులు బట్టి డైలీ ఏడ్చి 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 2-3 నెలలు బట్టి ఏడ్చి 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 ఇక ఏడుపు రాక, ఏడ్చిన కళ్ళంట నీళ్లు రాక, దీర్ఘం లేదా తినుకుల్లాగా ఏదో అంటారండి ఆ మాట, అలాగా. అది నిట్టూర్పులంటే. బాధ గుండెల నిండా ఉంటుంది, కానీ వ్యక్తం చేయడానికి కూడా ఓపిక ఉండదు. దుఃఖం మనసంతాలు ముక్కుపోయి ఉంటుంది, కానీ ఆ దుఃఖాన్ని చూపెట్టడానికి మన దగ్గర బలం ఉండదు. దాన్ని నిట్టూర్పులు అంటారు. దేవునికి స్తోత్రం. అలాంటి నిట్టూర్పులు విడిచారట. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. నిట్టూర్పులు కాదు, కన్నీటి ప్రార్థనే దేవుని దగ్గర మనకు రావట్ల. ఏమండి, కన్నీటి ప్రార్థనే మనం చేయలేకపోతున్నాం. దేవుని దగ్గర కన్నీరు రావట్లేదు, కానీ అందరి దగ్గర కన్నీరు వస్తుంది. అందరి దగ్గర కూడా కన్నీరు, అందరి దగ్గర కూడా బాధ వ్యక్తం చేసుకుంటున్నాం, కానీ దేవుని దగ్గర మాత్రం కన్నీరు రావటం లేదు. దేవుని దగ్గర మనం కన్నీరు కార్చాలి. కన్నీరు చాలా విలువైనది. కన్నీరు చాలా పరిశుద్ధమైనది. కన్నీటిలో చాలా స్వచ్ఛత ఉంది. ఆ కన్నీళ్ళు దేవుని దగ్గర పడాలి. ఆ కన్నీళ్ళు దేవుని పాదాలు తడపాలి. ఆ స్వచ్ఛమైన కన్నీటితో దేవుని పాదాలు తడమాలి. కానీ ఆ స్వచ్ఛమైన కన్నీళ్ళు, అంత పవిత్రమైనటువంటి ఆ జలం దేవుని దగ్గర కార్చటం లేదు. మనం దేవుని దగ్గర కన్నీళ్ళు రాల్చటం లేదు. ఎక్కడ రాలుస్తున్నాము మీకు తెలుసు. భర్త కోపడ్డారని ఏడుస్తున్నాం, పిల్లల మాట వినట్లేదని ఏడుస్తున్నాం, అత్తగారు అలా అన్నారని ఏడుస్తున్నాం, మామయ్య గారు ఇలా అన్నారని బాధపడుతున్నాం, పక్కింటి ఆవిడ అలాగా, ఎదురింటి ఆవిడ ఇలాగా, పక్కింటి ఆయన ఇలాగా, ఎదురింటి ఆయన ఇలాగా. ఏవండి,
ఈ పక్కింటోళ్ళ కోసం, పొరుగింటోళ్ళ కోసం, ఇంట్లో వాళ్ళ కోసం ఏడుస్తున్నాం కానీ ఏమండి, దేవుని కోసం మనం ఏడవలేకపోతున్నాం. దేవుని కోసం మనం కన్నీరు కార్చలేకపోతున్నాం. హల్లెలూయా. నేను చెప్తున్న విషయం ఏంటంటే, నీవు ఆయన దగ్గర కన్నీరు విడిచే వ్యక్తిగా ఉంటే, ఎవరి దగ్గర కన్నీరు విడిచే వ్యక్తిగా ఆయన చెయ్యడు. నీవు అందరి దగ్గర కన్నీళ్ళు విడుస్తున్నావు, విడాల్సిన పరిస్థితి వచ్చింది, ఏడ్చి మొర్రెట్టుకోవలసిన పరిస్థితి నాకు వచ్చింది బాబు అని నువ్వు కుములుతున్నావు అని అంటే, ఆయన దగ్గర నువ్వు కన్నీళ్లు విడవటం లేదు, అంతే, ఇంకో మాట లేదు. షార్ట్ కట్ ఏమీ లేదండి. అక్కడ ఏడిస్తే ఆయన దగ్గర పవిత్రమైన జలం, ఆ పరిశుద్ధమైన కన్నీరు ఆయన దగ్గర ఒలికితే, ఆ కన్నీళ్ళు ఇంకెవ్వరి దగ్గర ఒలకకుండా, కారకుండా ఆయన చూసుకుంటాడు, ఆయన చేసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం మన దేవుని దగ్గర కన్నీళ్లు విడుద్దాం. స్తుతిస్తూ కన్నీళ్ళు, ఆరాధిస్తూ కన్నీళ్ళు. స్తుతిస్తూ ఆరాధిస్తూ కన్నీళ్ళు ఎలాగండి? ప్రార్థనలో అంటారా? ప్రార్థనలో కూర్చోగానే మా అబ్బాయిని జ్ఞాపకం చేసుకుంటూ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నాకు కన్నీళ్ళు. మా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే బకెట్లు బకెట్లు కన్నీళ్ళు నాకు వచ్చేస్తాయి. ఇంటద్ది వచ్చేస్తుందని జ్ఞాపకం చేసుకుని ఇట్నే కన్నీళ్ళు వచ్చేస్తాయి. హాస్పిటల్కి వెళ్ళాల్సిన రోజు దగ్గర పడుతుంది అంటే కన్నీళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి స్తుతిలో, ఆరాధనలు ఎందుకు కన్నీరు రావట్లేదు అని అంటే, నువ్వు పాట పాడుతూ, నువ్వు స్తుతిస్తూ, నీవు ఆరాధిస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి ఏం చేశాడో, ఆయన నీ పక్షంగా ఎన్ని బల, శౌర, శౌర్య కార్యాలు చేశాడో నీవు ఎరిగితే కన్నీళ్లు కార్చకుండా ఉండలేవు, ఏడవకుండా ఉండలేవు. నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను ఎవరి దగ్గర ఎక్కడ ఏడవను. ఏడాల్సిన పరిస్థితి వచ్చినా సరే ఏడుపు కనపడదు నాకు. ఒక్కచోట ఏడుపు, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మాత్రమే నా కళ్ళంట నీళ్లు కారతాయి. ఆయన ఎవరో, ఆయన ఏం చేశాడో, ఎన్ని గొప్ప కార్యాలు నా పక్షంగా చేశాడో. ఏమండి, మట్టు కిందాక రెండో చరణం నేను పాడలేకపోయాను. ఏమండి, అప్పుడు అలాగే వచ్చేసింది. ఏమని? ప్రభువా, నీ ఉపకారములకు నేను ఏమి చెల్లిస్తాను? ఆ పదం చదువుతున్నాను మీకు, ఆ మ్యూజిక్ వచ్చే టైంలో ఆ పదం చదువుతున్నాను. ప్రభువా, నీ ఉపకారములకు ఏమి చెల్లిస్తానయ్యా? రక్షణ పాత్రను చేతపూని ఆరాధిస్తానయ్యా అనే మాట చదువుతుంటేనే కళ్ళు చెమ్మగిల్లాయి, కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. దేవునికి స్తోత్రం. అవును కదా? మీరు కూడా ఆలోచించండి. ప్రభువా, నీ ఉపకారములకు ఏమి చెల్లిస్తాను? దేవుడు ఎన్ని ఉపకారాలు చేశారండి. ఆయన చేసిన ఉపకారాలకి మనము తిరిగి ఏమి చెల్లించాలి? ఏమి చెల్లించగలం మనం? మన వల్ల ఏమవుతుంది? రక్షణ పాత్రని చేత పట్టుకుని నిన్ను ఆరాధిస్తానయ్యా, ఇంతకంటే ఇంకొక భాగ్యం నాకు లేదయ్యా. మణులు, మాణిక్యాలు, బంగారాలు, ఏమండి, బట్టలు ఏమీ కోరటం లేదు.
ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని మనసారా స్తుతించమని, ఆరాధించమని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థనలో కన్నీరు రావాలి, ఆరాధనలో కన్నీరు రావాలి, దేవుని దగ్గర మనం కన్నీళ్లు విడవాలి. ఆ పరిస్థితి మనకు వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గర కూడా కన్నీళ్లు విడిచే పరిస్థితి రాదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. వినండి, అలాగ కన్నీళ్లు విడిచి, నిట్టూర్పులు విడిచి ఏడవడానికి కూడా ఓపిక లేనంతగా తల్లడిల్లిపోతుంటే అప్పుడు దేవుడు చూశాడు. చూసి వారిని విడిపించాలి, వారిని నేను వాగ్దానం చేసినటువంటి స్థలానికి తీసుకుని రావాలి, వాగ్దానం చేసినటువంటి ఆ ప్రాంతానికి వారిని ప్రవేశపెట్టాలని దేవుడు డిసైడ్ అయ్యి మోషేని ఏర్పరచుకొని మోషే ద్వారా ఆ ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే ఈ యొక్క వాగ్దాన దేశానికి తీసుకుని వెళ్ళే ప్రయత్నం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం మొదటి నుంచి నిర్గమకాండం చివరి వరకు వారి ప్రయాణం. చెప్పండి, వారి ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు వచ్చాయో, ఎన్ని మలుపులు వచ్చాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చాయో, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చాయో. ఈ నిర్గమకాండంలో దేవుడు తన ప్రజలను ఏ విధంగా విడిపించి వాగ్దాన దేశానికి చేర్చాడో అన్న వృత్తాంతము రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని అద్భుతాలు చేశాడో దేవుడు. ఒక మాటలో చెప్తున్నాను, దేవుడు తన బిడ్డల పట్ల, దేవుడు తన కుమారులు కుమార్తెల పట్ల ఎలాంటి అద్భుతాలు చేస్తాడో, తను నమ్ముకున్న వారి పక్షంగా దేవుడు ఎలాంటి సూచక క్రియలు చేస్తాడో ఏమండి ఇక్కడ చాలా విడమర్చి దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం. నిర్గమకాండములో ఉన్నటువంటి ఇలాంటి అద్భుతాలు మరి ఏ గ్రంథంలో కూడా లేవు. దేవుడు తన బిడ్డల పట్ల ఇలా చేస్తాడు, ఎదురు తిరుగునోళ్ళని ఇలాగ మట్టి కరిపిస్తాడు, అడ్డంకులు సృష్టించిన వాళ్ళని అయిపు లేకుండా చేస్తాడు, తన బిడ్డలను బాధపరిచిన వారి స్థితిని ఇలా మారుస్తాడు. అన్ని నిదర్శనాలు ఎన్నో నిర్గమకాండములో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా మొదటి పుస్తకం ఆదికాండం అయ్యింది, రెండో పుస్తకం నిర్గమకాండం కూడా అయ్యింది. ఈ నిర్గమకాండం చివరికి వచ్చేసరికి ముగింపు ఎలా ఉందంటే, చివరి అధ్యాయం 40 అధ్యాయంలో సంగతులు ఏంటంటే నేను చెప్తాను, వినండి చాలు. దేవుడు మోషేకి చెప్పాడు ఏమనంటే, నా కోసం నీ ఒక గుడారం వేయి, నేను మీ మధ్య ఉండాలనుకుంటున్నాను, నేను మీతో నడవాలనుకుంటున్నాను. కాబట్టి మోషే అన్నాడు, నీకు పిరమిడ్ కట్టినా నాయనా, లేకపోతే నీకు పెద్ద బంగారంతో దేవాలయం కట్టినా అంటే వద్దొద్దు, నాకు ఒక గుడారం వేయి అన్నారు. దేవునికి పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి, దేవునికి ఒక మందిరం, దేవునికి ఒక ఆలయం కట్టాలి అని దేవుడు ప్రపోజ్ చేస్తే, ఆ ప్రపోజ్ని అనుసరించి దేవుడు ఏ కొలతలు ఇచ్చారో, ఏ పరిమాణం ఇచ్చారో, ఏ మోడల్ చెప్పారో సేమ్ టు సేమ్ అచ్చుకుద్దినట్లుగా అలాంటి స్థలాన్ని దేవుని కోసం మోషే నిర్మించాడు. అలా నిర్మించిన తర్వాత ప్రార్థన చేశాక, ఆ ప్రార్థన చివర్లో
యెహోవా మహిమ, చెప్పండి, యెహోవా మహిమ ఆ గుడారం మీదకి, ఆ టెంట్ మీదకి వచ్చి నిలిచింది. దేవునికి స్తోత్రం. అలా నిర్గమకాండం అయిపోయింది. యెహోవా మహిమ వచ్చి ఆ గుడారం మీద, ఆ పరిశుద్ధ స్థలం మీద నిలిచింది. ఆ మహిమను, ఆ అగ్నిని, ఆ ప్రసన్నతని మోషే కానీ, అహరోను కానీ, ఏమండి మిరియాము కానీ, ఇశ్రాయేలులు కానీ ఎవ్వరు చూడలేకపోయారు. ఎవ్వరు చూడలేక ఏమండి పక్కకు తొలగిపోయారండి. అంత మహిమ, అంత మేఘం, అంత అగ్ని ఆ పరిశుద్ధ స్థలం మీదకి దిగి వచ్చింది అని చెప్పి నిర్గమకాండాన్ని ముగించారు. ఇప్పుడు లేవియ కాండం 3వ పుస్తకం. 3 అనే మాటకి చాలా వాల్యూ ఇస్తాం మనం. ఇస్తామా ఇవ్వమ్మా? ఒప్పుకుంటే కొన్ని తప్పులు పోతాయి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న 100కి 100 మంది 3ని చాలా ప్రత్యేకంగా చూస్తారు. చూస్తారా చూడరా? 1 2 ముచ్చటగా తప్పు లేదండి. 3 ప్రత్యేకమైనదే. 3 అంటే ఆషామాషి కాదు. 7 ప్రత్యేకమైనదే. మనకు ప్రత్యేకం. దేవుని ఎరగని వారికి ఏమో 6 1 ఎస్ఐ గారిని లెక్కెట్టమన్నావు అనుకో, 1 అండి, 2 అండి, 3 అండి, 4 అండి, 5 అండి, 6 అండి, 6 1 ఏమండి లెక్కెట్టండి. 6 1 8. దేవునికి స్తోత్రం. అంటే చిన్నప్పటి నుంచి పాపం వారి తల్లిదండ్రులు, పెద్దలు 7 అనే సంఖ్య అరిష్టం, 7 అనే మాట మన నోటితో పలకూడదు. 7 బదులు 6 1 అనండి అని నేర్పారు. మీలో కూడా ఒక సగం మంది అలాగే అనొచ్చు, నాకు తెలిసి 6 1 అనొచ్చు, లేదా 6 6+ అనొచ్చు, 8లోకి దూకేయొచ్చు. 7 అనే సంఖ్య అభిషేకానికి సాదృశ్యం. ఎన్నిసార్లు 7 7 7 అంటామో అంత అభిషేకం మన మీదకి వస్తుంది. ఎక్కడ దేవుని అభిషేకం మన మీదకి వస్తుందని తలంచిన సైతానుగాడు ఆడు వేసిన ట్రాప్ అది. ఏంటా ట్రాప్? 6 1 తెలుగులోనే 7. మరి హిందీలో ఆపుతారా ఎవరన్నా? ఇంగ్లీష్లో 7 ఆపుతారా? తమిళ్లో గుళుగుల అని, మరి తమిళ్లో రాదు కదా ఆ గుళుగుల, అది 7. మలయాళీ మలికిమక, అది. మరి ఏం చేస్తాం? నాకు తెలుగు తప్ప ఇంకొక భాష రాదు. ఈ వచ్చిన తెలుగు కూడా కొన్ని పదాలు రావు. నాలికి మందం. నేను ఒక్కడనే 1/2 కేజీ తినేవాడిని. మా అమ్మ, నాన్న, మా తమ్ముడు, మా అన్నయ్య 1/2 కేజీ తినేవారు మాంసం. నేను ఒక్కడనే లేవరు 1/2 కేజీ. అంత తినేస్తే మరి నాలుగు మరి అవ్వదా? అయిపోయింది. ఏమండి 36 పళ్ళు ఉన్న మీ అందరికీ, నాకు 13 పళ్ళు లేవు. 36 మైనస్ ఎస్ఐ గారు నా దగ్గరకు వచ్చి పీకేశారండి అనుకుంటున్నారు. నా బాధ ఆయనకి ఏం తెలుసు? నేను నీకంటే సీనియర్ నాయన, నాకు 13 పళ్ళు లేవు, 8 దంతాలు లేవు వెనకాల. ఈ ఎదరేమో 1 2 3 4 5 6 7. అభిషేకమే అక్కడ కూడా వచ్చింది.